సిపిఐఎంఎల్ ప్రజాపన్న మాస్ లైన్ ఆర్మూర్ సబ్ డివిజన్ ఆర్మూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఎన్నికల హామీలు అమలు అంశంపైన మేము వారి దృష్టి తీసుకోవాల్సిన అంశాలని తీసుకొస్తా ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫారసును అమలు చేసి రైతుకు 200 ఆదాయం తెచ్చిపెట్టాలని చెప్పి 10 రోజుల కింద ఏదైతే 100 రకాల పంటలు ఉంటే సాగు చేస్తూ ఉంటే కేవలం 14 రకాల పంటలకు మాత్రమే ఎంఎస్పి అది 0.5% మాత్రమే పెంచింది. ఆ స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది అనేది సిపిఐఎంఎల్ ప్రజాపన్న మాస్ లైన్ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో రైతాంగానికి ఫసల్ బీమా, రైతాంగానికి ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పేసి మీ ఎంఎస్పీ ప్రకటనని అర్థం చేస్తూ ఉంది. వాస్తవానికి ఈరోజు ఎంఎస్పి ఏదైతే రైతు పెట్టుబడిలో కౌలు కలుపుకొని కుటుంబ శ్రమను కలుపుకొని C2 ప్రకారంగా నిర్ణయం చేస్తే నువ్వు ఏ సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా సరిపోతుంది అనేది మేము చేస్తాము. కానీ ఈరోజు 10 సంవత్సరాల కాలంలో నీ ఎన్నికలో బీజేపీ ఎన్నికల్లో 3 లక్షల మంది అమరులయ్యారు, 3 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు నీ వల్ల. 750 మంది ఎంఎస్పి చట్టం చేయాలని చెప్పేసి 13 మాసాలు పోరాటం చేసి ఈరోజు ప్రాణత్యాగాల్ని చేస్తున్న ఘటన మీకు గుర్తు చేస్తాను. అందుకనే మేము ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం, దేశవ్యాప్తంగా ఈరోజు వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కార్పొరేట్ శక్తుల్ని కాపాడడానికి మాత్రమే ఇప్పటికే దాదాపు 25 లక్షల కోట్ల రూపాయల వాళ్ళ అప్పుల్ని రద్దు చేసి తన వర్గ స్వభావం చాటుకుందని చెప్పేసి గుర్తు చేస్తూ రైతుల్ని వెంటనే కాపాడాలని చేస్తూనే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో ప్రధానంగా 2 లక్షల రూపాయల ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పేసి ప్రకటించి ఎన్నికల కోడ్ ఉందని చెప్పేసి 6వ తారీఖు వరకు అయిపోగానే అమలు చేస్తారని చెప్పేసి ఈరోజు ఇంకా అమలు చేయకపోవడం విచారకరమని చెప్పేసి చెప్తూనే రైతు భరోసా, ఆనాటి రైతు బంధు, ఈరోజు రైతు భరోసా, ఈ రైతు భరోసా అనే స్కీమ్ని ప్రజాభిప్రాయాన్ని, రైతుల అభిప్రాయాన్ని సేకరించి విధి విధానాన్ని రూపొందిస్తారని చెప్తా ఉన్నాం. మరోవైపు పిఎం కిసాన్ ఏదైతే పథకంలో ఉన్న ఆంక్షల్ని ఈ రైతు భరోసాకు వర్తింపజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో ఒకవేళ అదే చేస్తే సగానికి సగం తగ్గిపోతుంది. మేము చెప్పేది సాగు చేస్తున్న బీడు పొలాలకు, బీడు భూములకు గీయదని చెప్తున్నాం, మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాం. కానీ సాగు చేస్తున్న పోడు భూములకు, గిరిజన బిడ్డలకు, దళిత బిడ్డలకు, బీసీ బిడ్డలకు తప్పనిసరిగా 10 ఎకరాల లోపు ఈ రైతు భరోసా వర్తింపచేయాలి. అదే సమయంలో ఆ కుటుంబంలో ఒక బీసీ కుటుంబంలో లేదా ఒక కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉంటే ఆ ప్రభుత్వ ఉద్యోగి పేరు మీద భూమి మాత్రం ఇవ్వకండి, కానీ ఆ కుటుంబానికి తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ కుటుంబానికి ఇవ్వకుండా ఆంక్షలు పెట్టే ఆలోచన ఉందని చెప్పేసి మాకు అర్థమవుతూ ఉంది. అదే సమయంలో రైతు భరోసా కానీ అట్లా అన్ని పంటలకు కేవలం ఒక సన్న దీనికి మాత్రమే, ధాన్యానికి మాత్రమే నువ్వు బోనస్ ఇస్తానని ప్రకటిస్తా ఉన్నావు కాదు, అన్ని పంటలకు ఇస్తానని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. రైతు భరోసాని ఏ ఆంక్షలు లేకుండా దున్నేవాడికి, సాగు చేసుకున్న వాటికి 10 ఎకరాల వరకు ఇవ్వాలని మేము చెప్తున్నాం. గత ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసింది. 1000 కోట్ల రూపాయలు ఇలా సాగు చేయని వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఖజానా నింపింది. మీరు అట్లా కాకుండా ఇవ్వాలి. రెండవది ధరణి
లక్షల ఎకరాల భూముల వివాదాలు ఇదే పేదవాడు అమ్ముకోవడానికి వీలు లేకుండా పేదవాడి ఇంట్లో శుభకార్యాలకు కూడా అప్పు పుట్టకుండా ఉంది. ఆ ధరణి సమస్యల్ని మేము వెంటనే పరిష్కరిస్తాం, ధరణి రద్దు చేస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైందని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ధరణి సమస్యలు పరిష్కారం అని చెప్తా ఉన్నాడు, కానీ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో అట్లా అన్ని జిల్లాల్లో ధరణి సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్లైన్ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో మీరు వెంటనే ఇది చేయకపోతే మీరు చూస్తూ ఊరుకునే సమస్య లేదు. ఉద్యమాన్ని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా ఆందోళనకు పిలిపిస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తాము.